నేను ఒక సింగిల్ పేరెంట్. ఐఎమ్ డైవర్సీ. ఓకే. 30 సంవత్సరాలకి ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డాను. అప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆదుకున్నారు. వాళ్ళ దగ్గర అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి ఎక్కువ. 14 సంవత్సరాలకే నాకు పెళ్ళి అయిపోయింది. సో 30 ఏళ్ళకి ముగ్గురు పిల్లలు వచ్చేసారు. బయటకు వస్తే ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలనేది నా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నాకేం ఐడియా లేదు. అప్పుడు మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పి, చదువుకో, నేను సహాయం చేస్తాను, నీ పిల్లల భవిష్యత్ అంతా నాది, వాళ్ళని నేను చదివించి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాది అని ఆయన నాకు ప్రామిస్ చేశారు. సో నేను వాళ్ళ దగ్గరే ఉండి నేను మళ్ళీ చదువు కొనసాగించాను. ఇక చదువుకోవడం అంటే అలా ఇలా కాదు, కనపడ్డదల్లా కసిగా చదివేశాను, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని. అలా ఎంఏ ఎంఈడి దాకా చదివాను. నాకు ఒక టీచర్ పోస్ట్ వచ్చింది, గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు 34 సంవత్సరాలు వచ్చాయి నేను టీచర్గా జాయిన్ అయ్యేప్పటికి. టీచర్గా జాయిన్ అయ్యి నేను జిల్లా పరిషత్ స్కూల్ కాబట్టి ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉద్యోగం చేసుకుంటూ దాదాపు 20 సంవత్సరాల పైన ఉద్యోగం చేశాను. అయితే నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నాలాంటి సింగిల్స్ మీద నా దృష్టి ఎక్కువ పడేది. నేను ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, అంటే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు అని. చాలామంది డైవర్సీలు పిల్లల్ని వీళ్ళ ముఖాన్ని పడేసి పెళ్లి చేసుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. ఈవిడ పాపం వచ్చే కొద్దిపాటి జీతంతో ఏ ట్యూషన్లో చెప్పుకుంటూ ఈ పిల్లల్ని చదివించుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఉద్యోగాలు సంపాదించడం, ఇదంతా ఈవిడిదే బాధ్యత. కొంతమంది విడోస్ ఉంటారు, ఆయన మధ్యలో చచ్చిపోతే ఇక ఆ పిల్లల్ని పెంచుకునే బాధ్యత ఈవిడిదే. ఎట్లా అయినా ఈ బాధ్యత ఆడవాళ్ళకే వస్తుంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? విడోస్ అంటే మన చేతిలో ఏమీ లేదు, కానీ ఇలాంటి పరిస్థితి వీళ్ళకి మాత్రమే ఎందుకు వస్తుంది? ఇప్పుడు డైవర్స్ ఇచ్చి మగాడు హాయిగా పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలతో మళ్ళీ పిల్లల్ని కంటున్నాడు, ఆయన సుఖంగా ఉన్నాడు, ఈవిడ ఈ పరిస్థితిలో ఎందుకుంది? ఎందుకుంది అంటే ఈవిడికి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉండదు ఒకటి. రెండు, ఒకవేళ మనసులో కోరుకున్న ఆ రోజులో 40-50 ఏళ్ళు వచ్చిన ఆడదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు అసలు ముందుకే రారు కదా.